ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే ఏంటి సార్? అసలు అది ఎందుకు ఉండాలి సార్? అది నీరైనా డబ్బైనా మనం దారి చూపిస్తేనే అది మన దారిలోకి వస్తుందండి. లేకపోతే దాని దారి గోదావరి సముద్రంలో కలిసిపోతుంది. సో మన డబ్బుకి మనమే దారి చూపించాలి. అందుకని మనం కావాలనుకున్న డబ్బు, మనం కోరుకున్న డబ్బు, మన అవసరాలకు అవసరమైన డబ్బు, మన కోరికలకు అనుగుణమైన డబ్బు, మన ఆశలు ఆశయాలకు అవసరమైన డబ్బుని ఎలా సంపాదించుకోవాలి, ఆ సంపదగా ఎలా మార్చుకోవాలి కాన్సెప్ట్ తోటి నేను మనీ పర్స్ పుస్తకం రాశానండి. 2009లో రిలీజ్ చేశా. అంటే ఇల్లు, పిల్లలు, బీమా, పెన్షన్ కోసం మీరేం చేస్తున్నారు, ఏం చేయాలి అనే టాపిక్ మీద రాసిన పుస్తకం. ఇప్పటికి 17 సార్లు రీప్రింట్ అయింది. అయితే ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎవరికి అవసరం అంటే ఎవరికైనా అవసరం అండి. అంటే సంసారం సంపాదన ఉన్న వాళ్ళు ఎవరికైనా అవసరం, సంసారం లేని వాళ్ళు కూడా అవసరం, ఎందుకంటే బతకాలి కదా. అయితే ఈ ప్లానింగ్లో పార్టే ఈ మన డిస్కషను, నా పుస్తకాలు కూడా. అయితే దీనికి ఏంటంటే నేను కంపనాగేశ్వర గారిని ఒక మోటివేషన్ స్పీకర్ ఒక మంచి మాట చెప్పారు. ఒక ఏజ్ తర్వాత అందరూ హెల్త్ చెకప్కి వెళ్ళాలి, కానీ వెల్త్ చెకప్ కూడా వెళ్ళాలి కదా. రోగం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాం, రోగం రాకముందు వెళ్తే రోగాలు రాకుండా ఉంటాయి కదా. అంటే హెల్త్ చెకప్కి వెళ్ళినట్టుగానే వెల్త్ చెకప్ కూడా వెళ్ళాలి కదా. వెల్త్ చెకప్ ఎవరు చేస్తారు? ఫైనాన్స్ డాక్టర్ చేస్తారు. కానీ ఫైనాన్స్ డాక్టర్కి వెళ్ళిన సంగతే మన వాళ్ళకి చాలా మంది తెలియదు కదా. అంటే చాలా మందికి ఫైనాన్స్ డాక్టర్ ఎవరైనా కూడా తెలియదు కదా. ఇప్పుడు డాక్టర్ అంటే హాస్పిటల్స్ ఉంటాయి, ఇవి ఎక్కడ ఉంటారో ఇది తెలియదు కదా. అవును. మీరు ఎప్పుడైనా ఫైనాన్స్ డాక్టర్కి వెళ్ళారా? నేనైతే వెళ్ళిన. మీరు అంటే ఎన్నేళ్ళ తర్వాత వెళ్ళారు? అది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన తర్వాత వెళ్ళిన. కానీ ప్రాబ్లం రాకముందే వెళితే ప్లానింగ్తో ఉంటే ఆ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి కదా. అంటే మీరు ఇంకా కనీసం లేట్గానే రిలీజ్ అయ్యారు. అంటే లేట్గా అంటే ఎర్లీ ఏజ్లో రిలీజ్ అయ్యారు, కానీ అసలు నాకు దగ్గరికి వస్తారు కదా 40, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు వచ్చేంత వరకు కూడా ఒక కన్సల్టెంట్ ఫైనాన్స్ డాక్టర్ని కలవాలని సంగతి చాలా మంది తెలియదండి. అందుకని ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ఎవరికైనా అవసరమే. కన్సల్ట్ చేస్తేనంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకుంటే మనకి ఫ్యూచర్ చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఇల్లు కట్టారు కదా, ప్లానింగ్ గీయించారా? అంటే మీకు తెలియదా? మేస్త్రి చెప్తారు కదా, ఇక్కడ రూమ్ ఉండాలి, ఇక్కడ బాత్రూమ్ ఉండాలని చెప్తాడు. ఆయన ఎందుకు గీస్తారు అంటే ప్లానింగ్ గీసేవాడికి ముందు ఏం ప్రాబ్లమ్స్ వస్తాయో తెలుసు కాబట్టి ప్లానింగ్ గీసిస్తాడు. అంటే మనకి ఐడియా ఉండదండి. ఎందుకంటే ఇప్పుడు మీ ఫీల్డ్లో మీరు ఎక్స్పర్ట్ కావచ్చు, అట్లానే ఈ ఫైనాన్షియల్ ఫీల్డ్లో కూడా అందరూ ఎక్స్పర్ట్లు కాదు కదా. ఇప్పుడు నాకు 58 అండి. ఇప్పుడు 3 పుస్తకాలు రాసా. ఇప్పుడు 3 పుస్తకాలు 2 లక్షల పైన కాపీలు అమ్ముడైనాయి. అన్ని టీవీలో ఛానల్లో ఇంటర్వ్యూలు వచ్చినాయి. బట్ ఈ రోజుకి నేను రోజుకి 5-6 గంటలు స్టడీస్ నేను అప్డేట్ చేసుకోవడం కోసం చదువుతూ ఉంటా. అంటే మనం నిత్య విద్యార్థులం కదా. అందుకని మనకి తెలుసు అనుకొని చాలామంది ఈ మనీ మేనేజ్మెంట్ మనకు తెలీదా అనుకునే ఉద్దేశంతో అసలు కన్సల్ట్ చేయరు, కానీ ఎవరికి పూర్తిగా తెలియదండి. ఇంకొకటి నా ఉద్దేశం ఏంటంటే ఫైనాన్షియల్ ప్లానింగ్లో ఎక్స్పర్ట్లు ఎవరు ఉంటారండి, ఎక్స్పీరియన్స్డ్ మాత్రమే ఉంటారు. అసలు ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్లో మనం బేసిక్గా చేయాల్సిన స్టెప్స్ ఏంటి సార్? అసలు మంచి మాట. ఏంటంటే ఫస్ట్ మనం ఫైనాన్షియల్ ప్లానింగ్లో చేయాల్సింది ఏంటంటే హెల్త్ బాగుండాలి. మనం ఆరోగ్యం మహాభాగ్యం అందరికీ తెలుసు. ఆరోగ్యం బాగుండాలంటే ఏం చేయాలి? రోజు ఎక్సర్సైజ్ చేయాలి, ఎండలో జరగాలి, మంచులు బాగా తాగాలి, మెయింటైన్ చేయాలి, ఫ్యామిలీతో గడపాలి, ఇవన్నీ తెలుసు. ఇన్ని చేసినా కానీ తినేది తిండి ఎట్లాంటిది, అందుకని రోగాలు రావని గ్యారంటీ లేదు. కాబట్టి ఆరోగ్య సమస్యలు వస్తే మనం ఇండియాలో చాలామంది పేదరికంలో మిగిలిపోవడానికి కారణం ఒక్క హాస్పిటల్ ఖర్చు చాలు. అందుకని ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా హెల్త్ ఇన్సూరెన్స్ మాత్రం కంపల్సరీ తీసుకోవాల్సిందే. ఫస్ట్ స్టెప్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఫస్ట్ స్టెప్ హెల్త్ ఇన్సూరెన్స్. సో హెల్త్ ఇన్సూరెన్స్ కోసం కూడా చాలా రీసెర్చ్ చేయాల్సి వచ్చిందండి. దానికోసం భారీ ఖర్చులు కూడా అవసరం లేదు. మనం ముందు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా మాట్లాడుకుందాము. నెక్స్ట్ స్టెప్ లైఫ్ ఇన్సూరెన్స్. ఎందుకంటే మనం అనుకోని అనారోగ్య ఖర్చులు రావచ్చు, అసలు మనమే ఉండకపోవచ్చు. ఈరోజు ఈ క్షణం నేను ఉన్నాం, ఒక గంట తర్వాత మన పరిస్థితి ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా. నేను 2 రోజులు వెళ్తే మా ఇంట్లో 2,000 ఇచ్చి వెళ్తా, 10 రోజులు వెళ్తే 10,000 ఇచ్చి వెళ్తా, 4 రోజులు వెళ్తే 30,000 ఇచ్చి వెళ్తా. పర్మనెంట్ పోతే ఎంత ఇచ్చిపోవాలి? అదే ఇన్సూరెన్స్. అంటే నేను ప్రేమగా ఉంటాను మాట ఇవ్వగలను, నిజాయితీగా ఉంటాను మాట ఇవ్వగలను, కానీ రేపు బతికుంటానన్న మాట ఇవ్వగలనా? కానీ నాకు ఏమైనా ఆర్థిక లోటు రాకుండా చూడగలన్న మాట లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారా ఇవ్వగలను. అందుకని ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే లైఫ్ ఇన్సూరెన్స్. అయితే లైఫ్ ఇన్సూరెన్స్ కోసం కూడా
టర్మ్ పాలసీలు అని రకరకాల పాలసీలు ఉన్నాయి. సో ఆ పాలసీలు ఎట్లా ఎంచుకోవాలి అనేది కూడా ఫైనాన్షియల్ ప్లానర్ని కలిస్తే ఖచ్చితంగా మీకు సలహా ఇవ్వగలరు. నెక్స్ట్ మనకు కావాల్సిన మరో ఆర్థిక అవసరం ఏంటి? ఇప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్ అంటే మీరు టర్మ్ ఇన్సూరెన్స్ కదా సార్? అంటే లైఫ్ ఇన్సూరెన్స్లో టర్మ్ ఇన్సూరెన్స్, ఎండోమెంట్ పాలసీలు, ఈలిప్స్ అనే రకరకాల పాలసీలు ఉంటాయి. దీంట్లో మీకు ఏది సూటబుల్ అనేది మనం ఎంచుకోవాలి కదా. దానికోసం ఒక ఎక్స్పర్ట్ సలహా తీసుకుంటే మంచిది కదా. లేదా మీరు రీసెర్చ్ చేయగలిగితే ఓపుకుంటే మీరు రీసెర్చ్ చేసి మీరే ఎంచుకోవచ్చు. ఎందుకంటే మనకి లిటరసీ దొరుకుతుంది, యూట్యూబ్లో చాలా వీడియోలు ఉన్నాయి. సో లైఫ్ ఇన్సూరెన్స్, మీకు లైఫ్ ఇన్సూరెన్స్ ఎంత కవరేజ్ ఉంది? ఒక 1 year సార్. ₹1,00,00,000 మినిమం ₹1,00,00,000. అంటే ఎవరికైనా కూడా కనీసం ఒక స్థాయి ఉన్న వాళ్ళు ఎవరికైనా మినిమం ₹1,00,00,000, దేవుడి పాట ₹1,00,00,000. అందుకని ₹1,00,00,000 మినిమం అవసరం. సో నెక్స్ట్ కావాల్సింది ఏంటి? ఎమర్జెన్సీ ఫండ్. ఓకే. అనుకోని ఖర్చులు ఏర్పడవచ్చు, అందుకోసం ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పాటు చేసుకోవాలి. నెక్స్ట్ ఇల్లు. మన వాళ్ళకి ఇల్లు పెద్ద సెంటిమెంట్ కదా. మనం ఉండటానికి పక్షి కూడా గూడు కట్టుకుంటుంది. సో మనిషిగా మన ఇల్లు మన కనీసం అవసరం కాబట్టి ఇంటి కోసం ప్లాన్ చేయాలి. సో ఇవి కాకుండా ఇంకా ఆర్థిక అవసరాలు ఏమున్నాయి? ఇంకేముంటాయి సార్? అంటే నార్మల్ మిగతా అంటే నెక్స్ట్ నేను కావాలని నేను ఆన్సర్ చెప్పకుండా క్వశ్చన్ వేసాను. కారణం ఏంటంటే నేను చాలా సెషన్లో అడుగుతాను మనిషికి కావాల్సిన కనీస ఆర్థిక అవసరాలు ఏంటి. మెయిన్గా ఎడ్యుకేషన్కి ఏమన్నా? ఎడ్యుకేషన్ వెరీ గుడ్, అందరూ చెప్తారు కూడా. ఇంకా నేను ఇది అడిగినప్పుడు చాలామంది చెప్పేవి ఇవే. కానీ మరొక ముఖ్యమైన ఆర్థిక అవసరం రిటైర్మెంట్ అండి. పెన్షన్ ఉంటేనే ప్రేమ, గౌరవం దక్కుతాయి. జీవితంలో 2 ప్రమాదాలు ఉన్నాయి. ఆకస్మిక మరణం, రెండోది ఆలస్యమైన మరణం కూడా. ఎందుకంటే మనం అనుకోకుండా అయితే లైఫ్కి అప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్ కావాలి. కానీ ఆలస్యమైన మరణం కూడా ప్రమాదమే ఎప్పుడు మన ఫైనాన్సెస్, హెల్త్ 2 సరిగ్గా చూసుకోకపోతే. అందుకని పెన్షన్ ఉంటేనే ప్రేమ, గౌరవం దక్కుతాయి. సో ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ ప్లానింగ్లో మన గోల్స్. ఈ గోల్స్ మనం డిసైడ్ చేసుకుంటే మనం ఎలా రీచ్ కావాలనేది మనం ఆలోచించవచ్చు. ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్లో ఫస్ట్ గోల్ సెట్టింగ్ ఇస్ ఫస్ట్ ఇంపార్టెంట్ అండి. కానీ నాకు తెలుసు కదా, నా దగ్గరికి వచ్చే వాళ్ళలో 70% వాళ్ళు అడిగే క్వశ్చన్స్, అడగాల్సిన క్వశ్చన్ వేరే ఉంటుంది, అడిగే క్వశ్చన్ వేరే ఉంటుంది. అంటే అసలు ఫస్ట్ నాకు వచ్చి కూర్చున్నప్పుడు, అండ్ ఇప్పుడు కొన్ని వేల మంది నాకు కౌన్సిలింగ్కి వచ్చారు, ఫైనాన్షియల్ కౌన్సిలింగ్కి వస్తే చాలామంది అసలు ఏం అడగాలో తెలియదు. అయితే నా బుక్స్ అయిన వాళ్ళకి జనరల్గా ఏం అడగాలో తెలుసు, ప్రిపేర్ అయి ఉంటారు. అందుకని నేను ఏం చెప్తానంటే, నాకు సలహా కోసం వచ్చే వాళ్ళకి ఫస్ట్ నా బుక్స్ చదివి రమ్మంటాను. ఎందుకంటే కనీసం ప్రిపేర్ అవుతారు, అసలు ఏం క్వశ్చన్ చేయాలో తెలుస్తుంది. సో ముందు గోల్ సెట్టింగ్ చేసిన తర్వాత గోల్ ఎలా రీచ్ కావాలనేది మనం సజెస్ట్ చేయొచ్చు. సో ఫైనల్ ప్లానింగ్లో ఇవి బేసిక్ స్టెప్స్. దీన్ని బట్టి ఇప్పుడు ఏ వెహికల్ వెళ్ళాలి, ఇప్పుడు మనం ఢిల్లీ వెళ్ళాలి అనుకుంటే ట్రైన్లో వెళ్ళచ్చు, ఫ్లైట్లో పోవచ్చు, బస్సులో పోవచ్చు, నడిచిపోవచ్చు, కార్లో పోవచ్చు. కానీ ముందు ఢిల్లీ వెళ్ళాలని అనుకుంటే అక్కడ వెళ్ళడానికి మనం ప్లాన్ చేయగలం. సో ఫైనాన్షియల్ ప్లానింగ్లో ఫస్ట్ థింగ్ ఏంటి? గోల్ సెట్టింగ్ తర్వాత వెహికల్ మనం నిర్ణయించుకోవచ్చు. అందుకని నా సజెషన్ ఏంటంటే, ముందు మీ గోల్స్ ఏంటో పుట్ ఇట్ ఆన్ పేపర్. అనుకోవడం కాదు, పేపర్ మీద రాయండి, కాగితం మీద రాసి దానికోసం మీకున్న వనరులు ఏమున్నాయి, మీ ప్లాన్లు ఏంటి అనే ముందు మీరు డిసైడ్ అయితే మార్గం మీకు సుగమం అవుతుంది. హెల్త్ ఇన్సూరెన్స్ అన్నారు సార్, మినిమం ఎంత అంటే ఒక పర్సన్కి ఎంత తీసుకుంటే బెస్ట్ సార్ అసలు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది? చాలా మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే ఇప్పుడు హెల్త్ కాస్ట్ చాలా భారీగా పెరుగుతున్నాయండి. ప్రతి 6 ఏళ్ళకి దాదాపు డబుల్ అవుతుంది హెల్త్ కాస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 ఏళ్ల వ్యక్తి జనరల్గా పాలసీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోమంటే 10 లక్షలు తీసుకుంటుంటారంట. జనరల్గా 10 లక్షలు తీసుకుంటుంటారు. కానీ 30 ఏళ్ల వ్యక్తి ఇంకెన్నేళ్ళు బతుకుతాడు? 50 years బతుకుతాడు. 55 years. ఇంకా 50 years ఎక్స్ట్రా బతకాలి అంటే 80-85 దాకా బతుకుతాడు. సో ఇప్పుడు 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ముందు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నీ రీప్లేస్మెంట్ ఉందనుకోండి, నీ రీప్లేస్మెంట్ కనీసం 6 లక్షలు ఖర్చు అవుతుంది. అంటే 6 ఏళ్లలో 6 లక్షలు కాస్త 12 లక్షలు అవుతుంది. ఇట్లా లెక్కేసుకుంటే మీకు ఒక 30-40 ఏళ్ళ తర్వాత 2-3 కోట్లు కూడా చాలు. అయితే 2-3 కోట్లు ఇప్పుడు ఎందుకు తీసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా హెల్త్ ఇష్యూ వచ్చింది అనుకోండి, హార్ట్ ప్రాబ్లం కానీ ఏదైనా మేజర్ సర్జరీ అయినా అయిందనుకోండి, ఇన్సూరెన్స్ కంపెనీ వాడు కొత్త పాలసీ ఇవ్వడు, ఉన్న పాలసీని పెంచడు. అందుకని ముందే తీసుకోవాలి.
అయితే మీకు ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఇస్తానండి. ఇప్పుడు నేను నా వైఫ్ 2 పిల్లల కోసం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నా. మేము తీసుకున్న పాలసీ ఏంటంటే ఫస్ట్ ఇయర్ 1.5 crore కవరేజ్, 1.5 crore. 1.5 crore. ఓకే. 6th ఇయర్కి వచ్చేటప్పటికి 3 crores అవుతుంది, ఆటోమేటిక్ పెరుగుకుంటూ వెళ్ళిపోతుంది. పెరుగుతుంది. అంటే మేము తీసుకుంది 50 లక్షలే, కాకపోతే సెకండ్ ఇయర్లో 1 crore, థర్డ్ ఇయర్లో 1.5 crore కవరేజ్ ఉంటుంది. ఓకే. ఎర్లీ యాక్సెస్ అని ఒక రైడర్ ఉంది, దాన్ని చేయడం వల్ల ఫస్ట్ ఇయర్లోనే 1.5 crore కవరేజ్ ఉంటుంది. ఓకే. అంటే మేము తీసుకున్నది ఏంటంటే మేము కట్టేది ఎంత తెలుసా, 1,15,000 సంవత్సరానికి కాదు, 3 yearsకి. 3 yearsకి 1,15,000 ఫర్ 3 years వీఆర్ పేయింగ్ ఫర్ దిస్ 1.5 crore ఫస్ట్ ఇయర్ కవరేజ్. ఓకే. అంటే సంవత్సరానికి ఎంత పడుతుంది, 40,000 కంటే తక్కువే కదా. 40,000 అంటే నెలకి ఎంత పడుతుంది, జస్ట్ 4,000 కూడా కాదు. అవును. అంటే మా కార్ పెట్రోల్కి ఎంత ఖర్చు అవుతుంది, అవును. మీరు హోటల్కి వెళ్తే ఎంత ఖర్చు అవుతుంది. అవును. ఒకసారి నెలలో ఒక ఫ్యామిలీతో హోటల్కి వెళ్తే నెలలో కనీసం 4,000 ఖర్చు అవుతుందా. అవును. ఇప్పుడు హోటల్కి వెళ్ళి భోజనం ఏమైనా తింటే ఆరోగ్యం మెరుగవుతుందా, అనారోగ్యం వస్తుందా. అవును. అంటే అనారోగ్యానికి 4,000 ఈజీ ఖర్చు పెడుతున్నాం. నేను ఆరోగ్య బీమా కోసం కొన్ని నెలకు 4,000 ఖర్చు పెట్టడం ఖర్చు ఎక్కువ. మీకు నేను 1,15,000 3 years కడతానా అంటే కొంచెం మీకు చాలా ఎక్కువ అనిపిస్తుంది కదా. అంటే దానికి మేమేం చెప్తా అంటే 1,15,000 అంటే సంవత్సరానికి 40,000, 10 ఏళ్ళు ఎంత ఖర్చు అవుతుంది, 4-5 లక్షలు అవుతుంది, అంతకంటే ఎక్కువ కాదు కదా. 10 years పాటు ఏం క్లెయిమ్ చేయలేదండి. కానీ 11th ఇయర్లో ఒక్కసారి హాస్పిటలైజ్ అయితే ఎంత ఖర్చు అవుతుంది, చాలా ఎక్కువ, 10-15 lakhs ఈజీగా అయిపోద్ది. అంటే 10 years పాటు క్లెయిమ్ రాకపోయినా 11th ఇయర్లో ఒక్కసారి హాస్పిటలైజ్ అయితే 10 ఏళ్ళు కట్టిందంతా ఒకసారి వచ్చేస్తుంది కదా. అసలు అట్లాంటి సిచ్యువేషన్ రాకపోతేనే బెస్ట్. మనకు రాకపోతేనే మంచిది. జాబ్స్ ఉన్న వాళ్ళు కూడా తీసుకుంటున్నారు ఇప్పుడు, చాలా మంది అవేర్నెస్ వస్తుంది. ఈవెన్ కంపెనీస్ కూడా కొంచెం ప్రొవైడ్ చేస్తున్నాయి హెల్త్ ఇన్సూరెన్స్. కానీ ప్రాబ్లం ఏంటంటే విలేజ్లో ఉండే వాళ్ళు మాకు అవసరం లేదు అని చెప్పి, ఎందుకంటే అసలు మేము జాబ్ చేసేవాళ్ళమా అన్న యాటిట్యూడ్తో దాదాపు మీకు తెలిసే ఉంటుంది. విలేజ్లో నుంచి 90%, 95% అసలు హెల్త్ ఇన్సూరెన్స్ ఎవరికి లేనేలేదు. సో అసలు వాళ్ళు తీసుకోవాలంటే మనం ఏం చేయాలి. ఇప్పుడు రోగానికి మనం డబ్బు ఉన్నవాడా లేనోడా అనే తారతమ్యం ఉందా. అందుకని ఇంకొకటి, డబ్బున్నవాడికి హెల్త్ ప్రాబ్లం వస్తే కనీసం అప్పు చేసినా దాటగలడు ఆ ప్రమాదాన్ని. మరి డబ్బు లేని వాళ్ళు కంపల్సరీ తీసుకోవాలి కదా. ఇంకొకటి, విలేజ్లో ప్రాబ్లం ఏం చెప్పనండి, ప్రాబ్లం కాదు, విలేజ్లో చాలా మందికి ఆస్తులు ఉంటాయి, పొలాలు ఉంటాయి, ఎకరాలు ఉంటాయి. దాని వాల్యూ ఇప్పుడు భారీగా పెరిగింది, కోట్లలో ఉంటుంది. కానీ ఆస్తి ఉన్నవాడు ధనవంతుడు కాదు, ధనం ఉన్నవాడు మాత్రమే ధనవంతుడు. ఒకసారి హాస్పిటల్ అయితే 50 లక్షలు కడితే కానీ మేము ట్రీట్మెంట్ ఇవ్వమన్నా అనుకోండి, వాళ్ళ పరిస్థితి ఏంటి. భూమి వేసుకున్నా ఏదో వేసుకొని అమ్మాలంటే కొనేవాళ్ళు రెడీగా ఉన్నారా. తక్కువ రేటుకి పోవాల్సి వస్తుంది. తక్కువ రేటుకి ఇప్పుడు 50 లక్షల ప్రాపర్టీ 30 లక్షలు అమ్ముదామన్నా కొనేవాళ్ళు రెడీగా ఉండాలి కదా. కాబట్టి మీరు అన్నట్టుగా విలేజెస్లో ఎంత ఆస్తి ఉన్నా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాల్సిందే. అప్పు చేసినా తీసుకోవాల్సిన జాగ్రత్త హెల్త్ ఇన్సూరెన్స్. అందుకని దయచేసి మీరు విలేజర్స్కి ఎక్కువగా సర్వ్ చేస్తున్నారు కాబట్టి ఎక్కువగా ప్రాపగేట్ చేయండి. మీకు స్తోమత ఉన్నా లేకపోయినా అప్పు చేసినా తీసుకోవాలి. ఎందుకంటే అప్పు పరిగెత్తలేమండి. ఇప్పుడు అప్పుడు చేసే అప్పు కన్నా తక్కువ అప్పు చేసి దీన్ని తీసుకోవడమే బెస్ట్, ఉత్తమం. అందుకని మీరు అన్నట్టుగా ఫైనాన్షియల్ ప్లానింగ్లో మొదటి మెట్టు హెల్త్ ఇన్సూరెన్స్. దీనికోసం భారీ ఖర్చు కూడా కాదండి. జనరల్గా ఏంటంటే మీరు గమనించే ఉంటారు, హెల్త్ ఇన్సూరెన్స్ చాలా మంది తీసుకుంటున్నారు. మీరు అన్నట్టు ఇందాక అవి అన్నారు, ఎంప్లాయీస్ కూడా తీసుకుంటూనే ఉన్నారు. ఎంత తీసుకుంటున్నారు, మాక్సిమం 5 lakhs, 10 lakhs అంతే. 5 lakhs, 10 lakhs ఏ మూల సరిపోతుంది. ఇంకోటి, అందుకని నేను 1.5 crore ఎందుకు తీసుకున్నాము. 1.5 crore ఏంటంటే 5 lakhsకి 1.5 crore పెద్ద ప్రీమియం భారీ తేడా ఉండదండి. అంత ఎక్కువ తీసుకుంటే అక్కడ నాకు ఏమైనా హాస్పిటల్ అయితే నాకేమైనా రోగం లేకున్నా కూడా ఎక్కువ బిల్ వేసేసి క్లెయిమ్ చేసుకుంటారేమో, అట్లా కూడా నాకు కొన్నిసార్లు విన్నాం. అది నిజమేనా అది అసలు. ఇప్పుడు అతనికి ఇప్పుడు అపెండిసిటీస్ ఉంది సార్, అవసరం లేకున్నా కూడా ఓకే ఇతనికి ఇది వేసేస్తే చేసేసుకోవచ్చు అని చెప్పి చేసేస్తారు. అట్లా ఇది చాలా మంచి పాయింట్ అండి. ఎందుకంటే ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఏం చేస్తున్నాయంటే హాస్పిటల్ లైసెన్స్ స్క్రూటనైజ్ చేస్తున్నాయి బిల్స్. కొన్ని బిల్స్ నార్మల్గా వేసే వాళ్ళని ఇన్సూరెన్స్ కంపెనీల్లో బ్లాక్ లిస్ట్ అంటే రిస్ట్రిక్టెడ్ లిస్ట్లో పెట్టేసినాయి, స్క్రూటనైజ్ చేస్తాయి. ఇప్పుడు మీకు నాకు ఈ హెల్త్ చెకప్ ఈ ట్రీట్మెంట్ అవసరం కాదు, మీకు నాకు తెలియదు. కానీ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీల్లో ఎక్స్పర్ట్స్ ఉంటున్నారు, ఆ డాక్టర్లు స్క్రూటనైజ్ చేస్తారు. అందుకని
మంచి మంచి హాస్పిటల్స్లో ఎప్పుడు కూడా ఇట్లా మిస్యూజ్ చేసే ఛాన్సెస్ ఉండకపోవచ్చు. అంటే ఉండవని నేను కొంతమంది నేను ఎప్పుడైతే సజెస్ట్ చేస్తానో అంటే మా ఫ్యామిలీస్ దగ్గర కావచ్చు బయట కావచ్చు ఇట్లా కూడా ఉంటుంది కదా, అప్పుడు ఇట్లా మాకు ప్రాబ్లం అయితే కావచ్చు, మరి ఎక్కువ తీసుకున్నా కూడా అనవసరంగా కూడా ఏమన్నా ఆపరేషన్ చేస్తే ఎట్లా మనకా తెలియదు, మనకి ప్రాబ్లం ఉందని చెప్పి చేసేసారు అనుకో, అట్లా కూడా ప్రాబ్లం అయితే కావచ్చు అని చెప్పి అనే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనం 10 లక్షలతో వెళ్ళామండి, 10 లక్షలు వెళ్ళిన తర్వాత 10 లక్షల ఇన్సూరెన్స్ కవర్తో వెళ్ళాము. కానీ ఇప్పుడు ఎమర్జెన్సీ అండి, ఇప్పుడు స్టంట్ వేయాలి అది వేయాలి అని చెప్పి భయపెడతారు. భయపెడితే సరిగ్గా చేస్తున్నాడు లేదా అని డౌట్ వచ్చి నేను ట్రీట్మెంట్ వద్దంటామా, 10 lakhs ఉన్నాయి మీ దగ్గర అని మన ఆందోళనని ఎంకరేజ్ చేసుకునే డాక్టర్లు, చెడ్డ డాక్టర్లు ఎక్కడైనా ఉంటారు. చెడ్డ మనుషులు ఉన్నట్టుగా చెడ్డ డాక్టర్లు కూడా ఉంటారు. కానీ మంచి డాక్టర్ కూడా ఉన్నారు కదా, మంచి ట్రీట్మెంట్ చేసే కూడా ఉన్నారు కదా. ఇంకొకటి హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు చెక్ చేస్తున్నాయండి, అవి క్రాస్ చెక్ చేస్తున్నాయి. దానికోసమైనా కొన్ని హాస్పిటల్స్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని ట్రీట్మెంట్ కూడా చేస్తూ ఉన్నాయి. కేసులు కూడా వేస్తా అని చెప్తున్నాను, కేసులు కూడా వేస్తూ ఉన్నాయి. అందుకని మనం ఇంకోటి అది యాక్చువల్గా నాకు రీసెంట్గా తెలిసింది, హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే మన ట్రీట్మెంట్ కూడా కరెక్ట్గా ఉండే ఛాన్స్ కూడా ఉంది. అంటే మీరు చిన్న చిన్న హాస్పిటల్కి వెళితే మనం చెప్పలేము, కానీ పెద్ద పెద్ద హాస్పిటల్స్ అన్నీ కూడా మన సీసీటీవీ ఉన్నట్టుగానే ఈ పెద్ద పెద్ద హాస్పిటల్స్లో కూడా ఈ సర్వేలెన్స్లో ఉన్నాయండి, హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ సర్వేలెన్స్లో ఉంటున్నాయి. దే అబ్జర్వ్ ఎవ్రీథింగ్. అంటే ఈ ట్రీట్మెంట్ ఎందుకు చేశారు అని ఖచ్చితంగా వాళ్ళు స్క్రూటైజ్ చేస్తున్నారు. ప్రాబ్లం అనుమానం వస్తే వాటికి బిల్స్ రిస్ట్రిక్ట్ చేస్తున్నారు, క్వశ్చన్ కూడా చేస్తున్నారు. కాబట్టి మంచి ట్రీట్మెంట్ సాధ్యం అవుతుంది హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా. లైఫ్ ఇన్సూరెన్స్ అంటే చాలా మంది ఇప్పుడు నేను సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా వినిపిస్తున్న పదం టర్మ్ ఇన్సూరెన్స్. సో చాలామంది ఏమంటారు ఈ రిటర్న్స్ వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ చేసే ఇన్సూరెన్స్ కానీ ఇవన్నీ కాకుండా బేసిక్గా ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడమే బెస్ట్ అని అంటున్నారు. సో టర్మ్ ఇన్సూరెన్స్ కూడా ఎంత తీసుకుంటే బెస్ట్ సార్ నార్మల్గా? అంటే సంవత్సరాదానికి కనీసం 10 రెట్లు ఉండటం అవసరం అండి. ఓకే, అంటే మీ సంవత్సరాదాయం 12 లక్షలు అయితే కనీసం 1,20,00,000 మినిమం కావాలి. ఓకే, అలానే ప్రతి 5 ఏళ్లకి ఒకసారి ఇన్సూరెన్స్ కవరేజ్ పెంచుకోవాలి. ఓకే, ఎందుకంటున్నానంటే మామూలుగా ఇన్ఫ్లేషన్ ఒకటి, మన అవసరాలు బాధ్యతలు పెరుగుతాయి, మన ఇన్కమ్ కూడా పెరుగుతూ ఉంటుంది కదా, అందుకని మినిమం తీసుకోవాలి. అయితే టర్మ్ ఇన్సూరెన్స్ పేరుకి టర్మ్ ఇన్సూరెన్సే కానండి, మీరన్నింటికీ ప్యూర్ వెనిలా ప్రోడక్ట్ ఇవ్వట్లేదు. కంపెనీలు కూడా ఏం చేస్తున్నాయంటే రిటర్న్ ఆఫ్ ప్రీమియం అని, లిమిటెడ్ పేమెంట్ టర్మ్ అని రకరకాల లెక్కలేస్తున్నాయి. దానికి కూడా చాలా అనాలిసిస్ కావాలి. కారణం ఏంటంటే మనకి ఒక ఏజెంట్ అనే వ్యక్తికి మనం ప్రీమియం ఎంత ఎక్కువ కడితే అంత కమిషన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 yearsకి టర్మ్ తీసుకున్నాను అనుకోండి, 30 years ప్రీమియం కట్టేటట్టుగా పాలసీ తీసుకోవడం ఉత్తమం. కానీ కొంతమంది అడ్వైజర్ ఏం చేస్తున్నానంటే లిమిటెడ్ ప్రీమియం 12 ఏళ్ళు కట్టండి, 30 ఏళ్ళ పాటు కవరేజ్ ఉంటుంది అని చెప్తా ఉన్నారు. దానికంటే కూడా రెగ్యులర్ ప్రీమియం కట్టడం బెటర్. ఎందుకు సార్ అట్లా? అంటే ప్రీమియం పెరిగిపోతుంది కదా. మామూలుగా మీరు రెగ్యులర్ ప్రీమియం 10,000 కట్టాలనుకోండి, అదే 12 ఏళ్ళు కట్టాలనుకోండి, 10,000 బదులు 20,000 కట్టాలి సంవత్సరానికి. 12 సంవత్సరాలు కట్టాలి. సో నాకు ఏజెంట్కి తక్కువ టైంలో ఎక్కువ ప్రీమియం కమిషన్ వస్తుంది కదా, ఎక్కువ ప్రీమియం వస్తే అన్ని సజెస్ట్ చేస్తున్నారు. అయితే అలా అని చెప్పి నేను పూర్తిగా తప్పు అని కూడా అన్నాను. కారణం ఏంటంటే కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఇట్లా అనుకుంటారు, అంతా ఎవ్రీ ఇయర్ కట్టుకుంటుంటాం, ఒకసారి కట్టేసేస్తే పని అయిపోద్ది అని చెప్పి అట్లా కట్టేవాళ్ళు ఉంటారు కదా. అంటే ఒకేసారి కట్టేవాళ్ళు కూడా ఉన్నారు. అది నేనైతే జనరల్గా సజెస్ట్ చెయ్యము. కాకపోతే ఇదేంటంటే అండి, టర్మ్ ఇన్సూరెన్స్ అయినా ఏ ఇన్సూరెన్స్ అయినా కూడా సైకాలజీని బట్టి చెప్పాలండి. ఎందుకంటే ఇదే కరెక్ట్ అని చెప్పి 100% కరెక్ట్ అని చెప్పి ఎవరికి చెప్పలేం. ఇప్పుడు పర్సనల్ ఫైనాన్స్ అనేది టోటల్గా పర్సనల్ అంటే పర్సన్ టు పర్సన్ మారుతుంది. జనరల్గా మీరు అన్నట్టుగా ప్యూర్ టర్మ్ పాలసీ ఇది బెస్ట్ పాలసీ. అయితే కొంతమందికి రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనీ పర్స్ పుస్తకం చదివి లేకపోతే వీడియోస్ చూసి మంచి మంచి వీడియోలు చాలా మంది తెలుగు వాళ్ళు కూడా చేస్తున్నారు కదా, అది చూసి టెంప్ట్ అయిపోయి టర్మ్ పాలసీ చేస్తారు, 5 ఏళ్ళు కడతారు, తర్వాత డిసప్పాయింట్ ఏం కాదు అనుకో, వాళ్ళ ఆవిడ ఫ్రెండ్ పిచ్చా నీకు ఇప్పుడు బాగానే ఉన్నావు, ఎన్నలు కడతావు, చస్తే వచ్చే పాలసీలు అవసరమా నీకు అని అంటే మోటివేషన్ వెళ్ళిపోతుంది. అప్పుడు కట్టడం మానేస్తారు. కానీ రిటర్న్ ఆఫ్ ప్రీమియం అనుకోండి, అప్పుడు వెనక్కి వస్తుంది. మన వాళ్ళకి ఏంటంటే ఎంత వస్తుంది వెనక్కి అనేది లెక్కేస్తారు. చస్తే వస్తాయి అంటే జనరల్గా ఇష్టపడరు. అట్లా డిసిప్లిన్ ఉన్న వాళ్ళకి ప్యూర్ టర్మ్ పాలసీ బెస్ట్. కానీ సైకాలజీని బట్టి
మీకు పోని ప్యూర్ టర్మ్ నీకు అవసరం అని కానీ వద్దనుకుంటే టర్మ్ పాలసీలో రిటర్న్ ఆఫ్ ప్రీమియము అని కొద్ది మందికి మాత్రం తీసుకోమని చెప్తాం. ఎందుకంటే ఇక వాళ్ళ సైకిల్ని బట్టి మనం ఏం చేయలేము ఇంకా. ఓకే. అయితే దీంట్లో కూడా నేను గమనించాను మొన్న ఒక పాలసీ, టర్మ్ పాలసీ ప్యూర్ టర్మ్ పాలసీ ప్రీమియం తక్కువ, ఎండోమెంట్ పాలసీలు సజెస్ట్ చేయం. 100% మందికి ఎండోమెంట్ పాలసీ సజెస్ట్ చెయ్యం. కానీ మొన్న ఒక అతను వచ్చాడు, ఎంత చెప్పినా కానీ చస్తే వస్తాయి అంటే కట్టట్ల. అందుకని ఎండోమెంట్ పాలసీ ఇంకా తప్పదు మరి, ఇక ఏదో ఒకటి జీరో కంటే ఏదో బెటర్ కదా, అందుకే ఎండోమెంట్ పాలసీ చేసాం. కానీ ప్రీమియం భారీ తేడా లేదు. అంటే యంగ్ ఏజ్ అతను. ఎందుకు తేడా లేదంటే టర్మ్ పాలసీల్లో జిఎస్టీ ఎక్కువ, 18% జిఎస్టీ. అదే ఎండోమెంట్ పాలసీలో 4.5%, 2.5% జిఎస్టీ. అంటే మనం ఎవరిని తిట్టుకోలేం కదా. సో అందుకని ఈ టర్మ్ పాలసీ కంటే ఎండోమెంట్ పాలసీలు ప్రీమియం భారీ తేడా లేదు. ప్లస్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం కదా, మనకు అతను కట్టిన డబ్బులు వస్తాయి, కొంత బోనస్ కూడా వస్తుంది. కాబట్టి ఎండోమెంట్ పాలసీ కూడా 100-1 సైజ్ తీసుకోమంటున్నాం. ఎందుకంటే ఇంకా తప్పదు, ఇంకా వాళ్ళ సైకాలను బట్టి. ప్లస్ ప్రీమియం కూడా భారీగా తేడా లేదు. కారణం ఏంటంటే ఈ జిఎస్టీ బెనిఫిట్ వల్ల ఎండోమెంట్ పాలసీల్లో నెట్ బర్డెన్ తగ్గుతుంది. ఓకే. అందుకని అది కూడా సజెస్ట్ చేస్తాం. బట్ నేను అన్నట్టుగా పర్సనల్ ఫైనాన్స్ టోటలీ పర్సనల్, వ్యక్తి ప్రొఫైల్ని బట్టి, రిస్క్ని బట్టి, నా సైకాలజీని బట్టి, సైకలాజికల్ ప్రొఫెషన్ని బట్టి. అందుకంటే ఫ్యామిలీ సైకలాజికల్ ప్రొఫెషన్ కూడా గమనించాలండి. ఇప్పుడు ఆయన నా దగ్గరికి వచ్చిన ఆయన ఆ టర్మ్ పాలసీ కట్టాలని వచ్చాడు, కానీ వాళ్ళ ఆవిడకి నచ్చలేదని కూడా ఏం చేస్తాం? అవును. ఏమైనా హెల్త్ ప్రాబ్లం వచ్చింది, ఈ సస్తేనా వస్తాయి అని చెప్పి కట్టడం మానేస్తారు. అట్లా డిసిప్లిన్ లేని వాళ్ళకి ఎండోమెంట్ పాలసీ 100-1 సజెస్ట్ చేస్తాను తప్పితే ప్యూర్ టర్మ్ పాలసీ, రెగ్యులర్ పాలసీ కట్టడం బెస్ట్ అండి.